సో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్ చేసిండు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, సర్పంచ్ ఎన్నికలు ఏదైతే రాష్ట్రంలో ఆ ప్రక్రియ అయితే కొనసాగుతుందో, ఈ ఎన్నికలు మాకు లెక్క కాదు, ఇవి చాలా చిన్న చితక ఎన్నికలు ఏవో వస్తుంటాయి పోతుంటాయి, అవిటితో మనకు పోయేది లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు, మనం నెక్స్ట్ వచ్చి అసెంబ్లీ ఎన్నికలకే ప్రిపేర్ కావాలన్నట్టుగా వ్యాఖ్యలు చేసిండు. ఇప్పుడు కేటీఆర్ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. ఇగో తొందరగా కేసీఆర్ ను మళ్ళీ తెచ్చుకోవాలి రా ఎట్లైనా చేసి మాట సరే. ఈ మధ్యలో చిన్న చిన్న ఎలక్షన్లు ఉన్నాయి, చిన్న చిత్కా ఎలక్షన్లు ఉన్నాయి, జెడ్పీటీసీ అంటే ఎంపీటీసీ అంటే సర్పంచ్ ఇవి నడుతూనే ఉంటాయి. అసలు ఎలక్షన్ మాత్రం 2000. సో చిన్న చిన్న ఎన్నికలు ఇవి నడుతూనే ఉంటాయి, మనకు పోయేది ఏం లేదు అంటుండు. 28లో ఉంటుంది బరాబర్. అందులో మాత్రం నేను ఇవాళ చెప్తున్నా, మీకు రాసి పెట్టుకోండి. తిరిగి ప్రజలు కేసీఆర్ గారిని తెచ్చుకోవడం పక్కా, ఇది ఎవరు ఆపలేదు. ఎందుకంటే ప్రజలు డిసైడ్ అయిపోయి ఈసారి మళ్ళీ ప్రయోగాలు చేయరు. ఇప్పుడు చూడుర్రి మంచిగా, పాపం ఆయనకి ఎట్లా విషయాన్ని డైవర్ట్ చేస్తాడు చూడుర్రి. ప్రజలట డిసైడ్ అయిపోయారట, ఈసారి ఎక్స్పెరిమెంట్లు చేయరు, ప్రజలు అవకాశం కోసం చూస్తున్నారు అంటాడు. ఏం జరిగిందో చూడుర్రి. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండే, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బీమా వచ్చింది, మంచిది. కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా వ్యవసాయం నడిచింది, పంటలు కొంటుండే, అన్ని రకాలుగా ప్రజలకు, పేద ప్రజలకు ముఖ్యంగా మంచి జరిగింది. కాబట్టి ప్రజలంతా అమాయకంగా లేరు. ప్రజలు టైం కోసం చూస్తాను అంతే. ఏమన్నా సందు దొరుకుతుందా, ఏదైనా మధ్యలో ఎలక్షన్ వస్తుందా అంటే మధ్యలో వస్తారు. మొన్న ఒక జూబ్లీస్ వచ్చింది, అందులో కూడా మీరు చూసారు ఎంత. సో ఏదైనా మధ్యలో సందు లేదని ఎన్నికలు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు జనాలు. రాగానే మాకే గుర్తుతారు ఇక కారు మీద పొట్టు అని చెప్పేసి చెప్పబోయాడు ఆయన. వాస్తవానికి ఆయన జూబ్లీస్ వచ్చిందన్నాడు, జూబ్లీస్లో ఆయన వీళ్ళ మీద గుద్దిరు, ఆ కారు పొట్టు అయిపోయింది. అది ముచ్చాడు రేవంత్ రెడ్డి. ఒకటే దెబ్బకు గట్టిగా మాట్లాడేవారు, వెంటనే ఒక ఆయన మంత్రి చేసి పరేషన్. అజరుద్దీన్ ఒక దెబ్బకు, బీఆర్ఎస్ దెబ్బకు అజరుద్దీన్ మంత్రి పదవి మొత్తం మనదే దెబ్బ. ఒకటే దెబ్బకు 4 మీటింగ్లు గట్టిగా పెడితే రేవంత్ రెడ్డి 1 వీక్ తిరిగి గట్టిగా వారం. నేనేమంటున్నా అంటే కేటీ రామారావు అన్న వాస్తవానికి ప్రతిపక్ష నాయకుడిగా మంచిగా ఫిట్ అవుతుండు. ఆయన దెబ్బ పెడితే మంత్రి పదవులు వస్తున్నాయి, ఆయన దెబ్బ పెడితే మంచి పనులు అవుతున్నాయి, ఆయన దెబ్బ పెడితేనే రాష్ట్రంలో అన్ని పనులు అవుతున్నాయి. ఆ దెబ్బలు ఏందో ప్రతిపక్షంలో ఉండి కొట్టాలని చెప్పేసి నేను రామారావుని కోరుకుంటున్నా. మీరు ఎల్లకాలం గిట్లనే ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కష్టసుఖాల కోసం గిట్లనే కొట్టాలని కూడా కోరుతున్నాను. ఎందుకంటే నాకు తెలిసి గతంలో గింత మంచి ఒక్క దెబ్బకు మంత్రి పదవులు ఇచ్చే స్థాయిలో ఏ ప్రతిపక్ష పార్టీ కూడా పనిచేయాలి ఇప్పటిదాకా రాష్ట్రంలో. సో కేటీఆర్ గారి దెబ్బకి కాంగ్రెస్ కళ్ళు తిరిగిపోయి దెబ్బకు మైండ్ బ్లాంక్ అయిపోయి అన్ని పనులు చేస్తున్నాయట. సో కేటీఆర్ గారిని దయచేసి అదే ప్రతిపక్ష హోదాలో ఉంచురి. ఇక ఆయన చెప్పినట్టయితే ఎవరి తిరగక తప్పలే 14 మంది మంత్రులు. సో ఆయన మంత్రి పదవి ఇచ్చిరని ఈయనంటాడు కేవలం ఏది జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే అని. వాళ్ళు హుజూరాబాద్ ఎన్నికల కోసం దళిత బంధు ప్రకటించారు ఏకంగా రాష్ట్రం మొత్తం. ఈ తర్వాత ఏదో బీసీ బంధన, ఆ బంధు, ఈ బంధన అని బంధు పెట్టిరు. అదంతా మీకు కొత్త దుకాణం కాదు, మీకు నేనే చాలాసార్లు చెప్పినా కాబట్టి అది మళ్ళీ మీకు చెప్పగాని కేటీ రామారావు ఏమంటుండు, ఓవరాల్గా జనాలు ఎదురు చూస్తున్నా అంటుండు, చూసి మళ్ళీ బీఆర్ఎస్నే గుద్దుతుర్రు. ఇక స్టార్టింగ్లో ఏమోనే ఈ ఎన్నికలట స్థానిక సంస్థలకి సర్పంచ్ ఎన్నికలు ఏదో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏదో సింపుల్గా ఇట్లా వస్తుంటే పోతుంటాయి. ఎందుకంటే అవిట్లో కూడా వాతావరణం ఏం వాస్తవానికి సానుకూలంగా లేదు, అవిట్ల గురించి ఏం మాట్లాడాలని అర్థమైతలేదు. అందుకే ఏదో వస్తుంటే పోతుంటే అంటుండే మళ్ళీ. ఎందుకంటే ఏదైనా ఉంటే కాంగ్రెస్ మీద ఏదైనా వ్యతిరేకత వచ్చి ఇంకో 2-3 ఏళ్ళ టర్మ్ పూర్తయ్యి అది వరకు ఏమన్నా అదృష్టం బాగుంటే గెలుస్తాం, లేకపోతే లేదన్న ధోరణిలో ఉన్నాడు. కాబట్టి ఈ స్థానిక సంస్థలు కూడా పెద్దగా సీరియస్ తీసుకుంటలేడు. బీఆర్ఎస్ కార్యకర్తలంతా ఆలోచన చేయరి, బీఆర్ఎస్ కారు నడిపే డ్రైవర్ లేడు. నేను మొన్ననే ఒక వీడియో చేసిన, కేటీఆరే కాన్ఫిడెంట్గా లేడు, ఈ సర్పంచ్ ఎన్నికలను చాలా సింపుల్గా తీసుకుంటుండు. ఇక మీ ఇష్టం మరి.